కొమరం భీం జిల్లాలో టైగర్ అటాక్స్ కంటిన్యూ అవుతున్నాయి. రోజు ఏదో ఒక చోట దాడి, పులి దాడి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ రోజు ఆసిఫాబాద్ మండలం గంటలగూడ గ్రామంలో ఒక ఆవుని పులి హతమార్చింది. ఘటనా స్థలానికి వచ్చిన ఫారెస్ట్ అధికారులు పులి దాడిని నిర్ధారించారు. చనిపోయిన ఆవు రైతు బానోత్ రాములుది అని తెలుసుకుని తక్షణ సాయంగా 5,000 రూపాయలు అందించారు. ఇక ప్రజలైతే అలర్ట్ గా ఉండాలని, పులి మళ్లీ ఘటనా స్థలానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ సీసీ కెమెరాను ఏర్పాటు చేశామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. మరోవైపు కొమరం భీం జిల్లా సిర్పూర్ మండలం చీలపల్లి అటవీ ప్రాంతంలో పెద్ద పులి లేగదూడపై దాడి చేసి చంపింది. లేగదూడపై దాడి చేయడంతో అటవీ పరిసర గ్రామస్తులు మళ్లీ భయాందోళనకు గురవుతున్నారు. ఇక్కడ ఆవుని అటాక్ చేసి పులి లోనికి అడవిలోకి తీసుకెళ్లింది. మా గొడ్లు మేము మేతకు పోయింది, మా మనిషి పోయిండు. మేతకు రాగా అది కొద్దిగా వెనక నడుస్తుండే, అది పెద్ద కోడి అని. దానికి సాయంత్రం అది వెనక, అది రోజు వెనక వచ్చేది. అది రాకపోయేసరికి పోయి తిరిగి చూసినామైతే అది అక్కడ పులి తిని ఉండే. దానికి తిని ఊట పోయి తీసుకుపోయింది. ఆ వెంటనే ఫారెస్ట్ వాళ్ళకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చి పంచనామా చేసి మాట్లాడిండు. నష్టపరిహారం అని 5,000 ఇచ్చిండు, మళ్ళీ ఇస్తామని చెప్పిండు. ఇతని గొడ్డును పులి చంపింది, చిరుతపులి చంపిన తర్వాత మాకు సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చిన తర్వాత మేము మా ఫారెస్ట్ స్టాఫ్ అందరం కలిసి, ఆసిఫాబాద్ స్టాఫ్, నెక్స్ట్ జోడగా స్టాఫ్ అందరం కలిసి మేము ఇక్కడికి వచ్చాము. ఆ గొడ్డుని పరిశీలించాము, ఫోటోలు తీసుకున్నాము. దాని సంబంధించిన కంపెన్సేషన్ 5,000 రూపాయలు కూడా అందజేశాము. ఇంకో విషయం ఏంటంటే, ఈ ఏదున్నా సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు అందజేయగలరు. ఈ చనిపోయిన దానికి మేము డబ్బులు ఇస్తాం. ఏదున్నా మాకు ఫోన్ చేయాలి. కరెంట్ లైన్లు పెట్టకూడదు, దానిపై ఏం కూడా మందు వేయకూడదు. ఎందుకంటే దానికి ఏమైనా, పులికి ఏమైనా హాని జరిగినచో వాళ్ళకు కఠినగార శిక్ష ఉంటుంది. 7 సంవత్సరాల కఠినగార జైలు శిక్ష ఉంటుంది. ఇక్కడ ఆవుని అటాక్ చేసి పులి లోనికి అడవిలోకి తీసుకెళ్లింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ ఈవినింగ్ రెహానా. కొమరం భీం జిల్లాలో ఇంకా టైగర్ టెన్షన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. టైగర్ అటు ఇటు తిరుగుతూ అటు పశువులపై దాడులు చేస్తూ తన ఉనికిని దాటుకుంటూ ఉంటుంది. ఎందుకంటే అటు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, ఇటు మంచిర్యాల జిల్లాలో కూడా పులి సంచరిస్తూ అటు పశువులపై ఈ రోజు ఏదో ఒక చోట దాడి చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే గత 10 రోజుల నుంచి కూడా ఇటు ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లాలో పులి సంచారం ఎక్కువగా ఉంటుంది. మొదట లక్ష్మి అనే వివాహితపై దాడి చేసి ఆమెను చంపేసింది. తర్వాత సురేష్ అనే వ్యక్తిపై దాడి చేసి గాయపరిచింది. త్రుటిలో సురేష్ అనే వ్యక్తి దాడి నుంచి తప్పించుకున్నాడు. తర్వాత ఆవులపై కానీ లేగ దూడలపై, పశువులపై దాడి చేస్తూనే ఉంటుంది. ఈ రోజు ఉదయము అటు ఆసిఫాబాద్ మండలంలోని గంటలగూడెం గ్రామ అటవీ ప్రాంతంలో ఒక లేగ దూడపై దాడి చేసింది. దాంతో పాటు ఈ రోజు నిన్న ఉదయము అటు సిర్పూర్ టీ మండలంలో చీలపల్లి అనే గ్రామంలో అటవీ ప్రాంతంలోని ఒక గేదెపై దాడి చేసింది. దీంతో అటు లేగదూడ, ఇటు గేదె రెండు కూడా పులి దాడిలో చనిపోయాయి. నిన్న మంచిర్యాల జిల్లా భీమిని మండలం చీలపల్లికి సంబంధించిన గ్రామంలో మరొక ఆవుపై దాడి చేసింది. ఇలా పులి దాడులు కంటిన్యూ అవుతున్నాయి. అయితే మొన్నటి వరకు కూడా పులి కాగస్టర్ ఫారెస్ట్ ఏరియాలో చేసినటువంటి దాడుల అనంతరము దాని ట్రాకింగ్ సంబంధించినటువంటిది ట్రేస్ చేసే పనిలో ఆఫీసర్లు ఉన్నారు. దాంతో పాటు పులి సంచరిస్తున్న ఏరియాలో ఏకంగా 144 సెక్షన్ పెట్టారు. పులుల యొక్క జాడ తెలుసుకోవడానికి చివరికి ఫారెస్ట్ అధికారులు డ్రోన్ల సహాయంతో కూడా సెర్చ్ చేశారు. ఆపరేషన్ టైగర్ సెర్చ్ ఇంకా కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా పులి ఆచూకీ మాత్రము ఫారెస్ట్ అధికారులు కనుగొనడం లేదు. కానీ పులి మాత్రము ఏదో ఒక చోట తన యొక్క దాడును మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉన్నాయి. దీంతో ప్రజలు, అటవీ ప్రాంత ప్రజలు, మిగతా వాళ్ళు కూడా ఇంకా టైగర్ ఫియర్ లోనే కొనసాగుతున్నారు. పులి ఎప్పుడు ఎక్కడ అటాక్ చేస్తుందని భయంతో ఉన్నారు. అటు పచ్చళ్ళకి వెళ్ళడానికి కూడా పోవడం లేదు, పశువులను మేపడానికి కూడా బయటికి తీసుకెళ్లడం లేదు. కంప్లీట్ గా పులికి సంబంధించినటువంటి భయం ఈ ఏరియా
ప్రజల్లో కంప్లీట్ గా ఉండిపోయింది. అయితే పులిని పట్టుకుంటాము మీద ప్రాంతానికి టైగర్ రిజర్వ్ జోన్ ప్రాంతానికి పంపిస్తామని ఫారెస్ట్ అధికారులు అంటున్నప్పటికీ కూడా ఆ దిశగా మాత్రం ఎక్కడ కూడా సఫలీకృతం కావడం లేదు. సో అంటే వరుసగా జరుగుతున్నటువంటి ఘటనల దృష్ట్యా అసలు ఎన్ని పులులు సంచరిస్తున్నాయనే దానిపైన కూడా ఇప్పటికీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లారిటీకి రాలేదు. ఎందుకంటే నిన్న మంచిర్యాల జిల్లా భీమిని మండలంలో పులి ఒక దాడి చేసింది. అంతేగాక పత్తి చేను సమీపంలో కూడా గాండ్రిపులు చేపట్టింది. పులి గాండ్రిపులు ఉన్నటువంటి ఆ చేనులో పత్తేరేవారు కానీ రైతులు కానీ భయంతో పరుగులెత్తారు. మరొక ఇద్దరు చెట్టు ఎక్కారు. చెట్టు ఎక్కి వెళ్తున్నటువంటి పులిని చూశారు. సో ఈ పులి ఈ విధంగా ఇటు వెళ్తుంటే సో ఈ రోజు ఉదయం అటు ఆసిఫాబాద్ మండలంలో ఒక లేడుపై దాడి చేసి చంపేసింది. సో దాంట్లో నిన్న సిర్పుట్టి మండలంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అంటే చాలా దూరం ఉంది, ఈ ఘటనలో కూడా దూరం ఉంది కాబట్టి 3 ఘటనలు జరిగిన నేపథ్యంలో 3 పులులు తిరుగుతున్నాయా? ఎందుకంటే చిన్న భీమిడిలో జరిగిన ఇన్సిడెంట్ కి ఈ రోజు ఉదయం జరిగిన ఇన్సిడెంట్ కి దాదాపు 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది కాబట్టి ఇక్కడ పులి అక్కడికి వెళ్లే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ వేరే పులి తిరుగుతుంది. అటు సిర్పూరు ఆసిఫాబాద్ ఏరియాలో మరొక పులి తిరుగుతుంది కాబట్టి దాదాపు 2-3 పులులు తిరుగుతున్నాయని అవగాహన వచ్చింది. కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ అయితే ఇప్పటివరకు ఇవ్వడం లేదు. సో ప్రజలను ఎప్పటికప్పటికి అప్రమత్తం చేస్తున్నారు. మైకుల ద్వారా గ్రామాల్లో డబ్బు చాటింపుల ద్వారా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, పులి దాడి నుంచి తప్పించుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్తున్నారు. కానీ ఎందుకంటే పనుల నిమిత్తం కానీ అవసరాల నిమిత్తం కానీ ప్రజలు కంపల్సరీ బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా పత్తి ఏదైతే సీజన్ ఆల్రెడీ పత్తి చేనులో పత్తి వచ్చి ఉంది కాబట్టి పత్తి ఏరాలి. పత్తి ఏరడానికి కంపల్సరీ వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ పత్తి ఖరాబ్ అవుతుంది కాబట్టి ఎలా మేము రక్షించుకోవాలి దానిపైన కూడా ప్రజలు భయాందోళనలో ఉన్నారు. సో ఈ నేపథ్యంలో టైగర్ ఫియర్, టైగర్ టెన్షన్ మాత్రం ఇంకా కొనసాగుతుంది. ఏదో ఒక చోట తను దాడి చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది.